ఆ స్టోరీలో ఏముందో నేను మీకు చెప్తాను ఈ ఉదయకాలం. ఆయన స్టోరీలో దేవుడాట ఈ సృష్టిలో జంతువులకు మనుషులకు అందరికీ 40 సంవత్సరాలు ఆయుష్కాలం పెట్టాడట. కానీ మనిషి నోరుంది కాబట్టి నోటితోడు దేవుడిని రోజు దూషిస్తున్నాడట. పక్షులకు పశువులకు మాకు ఒకటేనా, ఈ 40 సంవత్సరాలు నేను బ్రతకాల, ఇంకా 4 రోజులు మాకు ఆయుష్ ఇవ్వద్దా అనేసి గునుగుతున్నాడట. ఇంకా కొద్ది రోజులు నేను బ్రతకొద్దా, ఇంకా కొంతకాలం నేను బ్రతకొద్దా, చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ లోకం, ఈ భూలోకం. ఈ లోకమందు కొంతకాలం ఉండాలని మనిషి ఆశపడ్డాడట. ఆశపడినప్పుడు దేవుడు అది విన్నాడు. అయితే ఈ మనిషి ఇలా మాట్లాడుకుంటుండగా ఆయనతో కూడా ఉన్నటువంటి జంతువులు కూడా ఉన్నాయట. మనం 40 సంవత్సరాలు బతకటం మనిషికి ఇష్టం లేదు. కాబట్టి గాడిద వచ్చిందట. ముందుకి గాడిద వచ్చి ఈ భారం నేను మోయలేకపోతున్నా, 40 సంవత్సరాలు నాకు ఎక్కువే అనేసి ఆ 40 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు మనిషికి ఇచ్చేసిందంట గాడిద. ఏంటమ్మా అప్పుడు మనిషి ఆయుష్ ఎంత పెరిగింది? 40, 20, 60. అయినా మనిషికి సాగలేదట తృప్తి. 60 అనేసి అనుకుంటున్నాను. ఆ తర్వాత కుక్క కూడా చూసి కుక్క కూడా ఈ కుక్క బతుకు నేను బతకొద్దురా, 20 సంవత్సరాలు బతుకుతుంది చాలు నేను అనేసి ఆ కుక్క కూడా మనిషికి 20 సంవత్సరాలు ఇచ్చిందన్న. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? మీకు లెక్కలు బాగా వచ్చు. మీకు ఇప్పుడు ఎగ్జామ్ పెడితే మీరు 100% మీరు వెళ్ళిపోతారు ఎటో రికార్డు స్థాయి. ఓకే రైట్. ఇక మూడవది ఏంటంటే నా ప్రియమైన గవర్నమెంట్లారా, దేవుని యొక్క ప్రజలారా, గాడిద అయిపోయింది, కుక్క అయిపోయింది. ఆ తర్వాత రాత్రుల పూట అందరు పడుకున్నాక నిద్ర పడకుండా ఒక పక్షి అరుస్తూ ఉంటుంది. అదేంటి? గొడ్ల భూమి. దాన్ని చూసినా భయం. అది నిద్రపోదు, ఎవరు నిద్రపోలేదు. తెల్లవాళ్ళు కళ్ళు తెలుసుకొని అర్థనే ఉంటుంది. అది కూడా చూసి ఈ బతుకు నేను బతకొద్దు, ఎవరు నన్ను ఇష్టపడరు, కాబట్టి నా 20 సంవత్సరాలు కూడా మనిషికి ఇచ్చేస్తాను. మొత్తం ఎన్ని సంవత్సరాలు మనిషికి?